యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఆస్పిరెంట్స్ రోజుకి 10 గంటలు 12 గంటలు చదవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. మొదట్లో చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటూ రోజు మొత్తం చదవాలి అనుకుంటారు. కానీ సీక్రెట్ ఏంటంటే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. కానీ మీ రోజువారీ ప్రిపరేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలి అంటే ప్లాన్ ఎలా ఉండాలి? మీ ప్లాన్ లో ఆల్వేస్ ఫస్ట్ 2 hours చాలా ఫోకస్ గా చదవాలి అండ్ మిగతా టైం మాత్రం బ్రేక్స్ తీసుకుంటూ చదవడం వల్ల మీ యొక్క బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటుంది. ఎందుకంటే రోజు మొత్తం చదువుతూ ఉండడం వల్ల మనకేమవుతుందంటే మనం చదివింది మర్చిపోతూ ఉంటాము. అలాగే మనం చదివింది కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించకపోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతాము. అంతేకాదు ఈవెన్ స్ట్రెస్ బర్న్అవుట్ కూడా అవుతుంది. అవన్నీ ఉండకుండా మీ ప్రిపరేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే కంపల్సరీ మన లాంగ్ టైం అనేది ప్లాన్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ కూడా. ప్లాన్ ఎలా ఉండాలి అంటే మనం ఎప్పుడైనా సరే ఆ రోజులో మనం చదవడం స్టార్ట్ చేసామంటే మనకి ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఫోకస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 2 hours అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 6 కి స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, 6 to 8 AM వరకు, ఆర్ ఎల్స్ మీరు 8 కి స్టార్ట్ చేస్తున్నారు అంటే 8 to 10 వరకు మీరు కంపల్సరీ ఫోకస్ గా కన్సన్ట్రేటెడ్ గా మీకు రాని టాపిక్ అనేది మొదలు పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ టైంలో మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ అనేది ఉండకుండా ఉండాలంటే మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ, సైలెంట్ లో పెట్టడం కానీ, ఎలాంటి నోటిఫికేషన్ సౌండ్ మీ చెవు దాకా వెళ్లకుండా ట్రై చేసుకోండి. మీ స్టడీ టైంలో ప్రతి 15 minutes కి 10 minutes ఆఫ్ బ్రేక్ ఉండేలా చూసుకోండి. ఆ 10 minutes ఆఫ్ బ్రేక్ లో వాటర్ తాగడం కానీ, లైట్ గా వాక్ చేయడం కానీ, స్ట్రెస్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ కుదిరితే ప్లేస్ కూడా మారుతూ చదువుతుంటే మీ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మీరు అనుకున్న టార్గెట్స్ కంపల్సరీ 90 to 95% ప్రతిరోజు కంప్లీట్ అవుతాయి. అంతేకాదు మీరు చదివేటప్పుడు నిద్ర రాకుండా, బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది. మీ స్టడీ టైంలో ఫస్ట్ 3 to 4 hours మీరు అనుకున్న టార్గెట్స్ ని 80% వరకు కంప్లీట్ చేయండి. దాని తర్వాత మిగతా టైంలో రివిజన్ అండ్ లైట్ స్టడీకి పెట్టుకున్నట్లయితే దానివల్ల మీ స్టడీ టైం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.